నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. నిన్న శ్రీకాకుళం పర్యటనను కొనసాగించారు. మరి ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అక్కడ చూసుకుంటే మొత్తం బల ప్రదర్శన చేసి వెళ్ళిపోయారు. అసలు ఏ పని మీద వెళ్ళారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఏంటి దాని వెనకాల ఉన్న కారణాలు? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు వెళ్ళారు? అక్కడంతా జనాలను గురించి బల ప్రదర్శన చేయాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఎందుకు దాని వెనక కారణాలు ఏంటి? అసలు మీరే అన్నారు బల ప్రదర్శన చేయడానికి వెళ్ళాడు. ప్రధానమంత్రి గారు రేపు రాబోతున్నారు, అందుకని నేను వెళ్ళి బల ప్రదర్శన అంటే నేను ఇంత బలవంతుణ్ణి, నా వెంట ఇంత జనాభా ఉన్నారు, నా మీద ఇప్పుడు కేసులు తరుముకుంటా వస్తున్నాయి, కాబట్టి ఆడి జోలికి మీరు వెళ్ళొద్దు, నా వెంబడి జనం ఉండారు, తర్వాత నేనే అధికారంలో రాబోతున్నాను అనే ధోరణిలో ఉంది అతని వ్యవహారం. సహజంగానే జనాలు వచ్చారా అని తీసి పక్కన పడేస్తే జనాలు అయితే వచ్చారు, అందుట్లో అనుమానమే లేదు. కానీ అతను మాట్లాడిన తీరు, ఆ బల ప్రదర్శన ఎందుకోసం మీరు అన్నట్టు సిదిరి అప్పలరాజు జైల్లో ఉన్న సందర్భంగా అతన్ని పరామర్శించడానికని బయలుదేరాడు. సహజంగానే 16 నెలలు జైల్లో ఉన్న అతనికి తెలుసు కదా అతనికి. ఎందుకంటే జైలు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమయం ఇస్తారు, ములాఖత్ అంటారు దాన్ని, దానికి ఒక సమయం ఇస్తారు. ఆ సమయం దాటిపోయిన తర్వాత అనుమతించరు, అది ఆయనకు తెలుసు కదా. ఒకవైపున ధర్మాన ప్రసాద్ గారు పదే ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఆయన ఆలోచన అది కాదు, చాలా స్పష్టంగా బల ప్రదర్శన చేసుకోవడానికి. నాకు తెలిసి అక్కడికి వెళ్ళటానికి విశాఖపట్నంలో విమానాశ్రయం నుంచి దిగిన తర్వాత మామూలుగా వెళ్ళే వాళ్ళకి 1.5 గంట పడుతుంది. ఇలాంటి వాళ్ళకి 5 గంటల ప్రయాణం, ఫోటో కాల్ ఉంటుంది కాబట్టి మామూలుగానే ముందు క్లియరెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఆ వెళ్ళిపోయిన సందర్భంగా సరే అట్లా అన్నా కూడా మధ్యలో ఏదన్నా ఉన్నా కూడా 1.5 గంటకి వెళ్ళారని భావించవచ్చు మనం. మరి అది అతను ఆ విధంగా వెళ్ళాడు అంటే ముందుగానే అందరినీ తీసుకొని రమ్మన్నారు, బల ప్రదర్శన చేయమన్నారు అంటే వాళ్ళ ఆలోచన ఇదే. అక్కడ సిదిరప్పరాజు అతనికి ముఖ్యం కాదు, అతను చూడాలనే ఆలోచన కూడా లేదు అతనికి. నిజంగా చూడాలనే ఆలోచన కనుక అతను ఉంటే నిన్న అట్లా కుదరలేదు కాబట్టి మామూలుగా ప్రభుత్వం సంబంధించిన గెస్ట్ హౌస్లోనే ఎక్కడో ఉండి, లేదంటే విశాఖపట్నంలో ఉండి ఈ రోజు వెళ్ళి చూడొచ్చు. నిజంగా చూడాలనుకుంటే, ఆయన పరామర్శించాలని అనుకుంటే, కానీ అతని ఉద్దేశం అయితే అది కాదు. అందువల్లే నేను ఆ కార్యక్రమం అలా చేపట్టాడు. రెండోది ఏంది, ప్రధానమంత్రి గారు రేపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం ఆయన చేతుల మీదుగా జరగబోతా ఉంది. మామూలుగా సహజంగానే జన సమీకరణ ఉంటుంది, ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి. మీకు వచ్చే జనాభా కంటే కూడా నాకు ఎక్కువ మంది వచ్చారని చూపించుకోవాలనే తపన వాళ్ళ ముందు బల ప్రదర్శన చేసుకోవడం కోసం కేంద్రానికి చూసారా, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మరి జనాభాని గ్యాదర్ చేయలేకపోయారు, జగన్మోహన్ రెడ్డికి అంతమంది వచ్చారు అని చెప్పని వాళ్ళని ఆకట్టుకోవడానికి అతను చేసిన ప్రయత్నంలో ఇది ఒక భాగం. అక్కడికి వెళ్ళిన తర్వాత సమయం అయిపోయింది, బయట విలేకరులతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? 45 సంవత్సరాల వయసు అయిపోయింది, ఆయనకి, ఇక పోయినా పర్లేదు అన్నట్టు మాట్లాడాడు. వాళ్ళందరూ ఇప్పుడు నెటిజన్స్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, మామూలుగా మనలాంటి వాళ్ళు కావచ్చు, ఏమంటున్నారు, మరి నీకు కూడా 50 సంవత్సరాలు దాటినాయి కదా, నువ్వెందుకు ఇంకొక ఉండవు అని చెప్పని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే దారిని పోయే కంపను తగిలించుకున్నట్టుగా ఉంటుంది. సిదిరి అప్పలరాజుని అక్రమంగా అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం అని విమర్శించారు సార్. అక్కడ ఇంకో మాట మాట్లాడాడు. ఆ పిల్లాడంట వాళ్ళ నాన్న సిపిఆర్ చేస్తుంటే చూస్తున్నాడంట, అందువల్ల అతను 108కి ఫోన్ చేసి పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించాడంట. 52 నిమిషాల్లో కుర్రాడిని ఊరు దాటిచ్చాడు. 8 నిమిషాల్లో వచ్చాడు అప్పలరాజు అక్కడికి. రావడం కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ప్రాథమిక చికిత్స చేయించాడు. ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చాడు. అతను ఆ వాహనం నడిపి ఈయన గుద్దారు, దానివల్లే చనిపోయాడని చెప్పని అతన్ని చూపించేశారు. ఈ కుర్రాడిని మాత్రం తప్పించేశాడు. చాలా అంటే ఆయన వైద్యుడంట,
కాబట్టి కొడుకు కూడా తెలుసంట. ఆయన ఉమ్, దేనికి వైద్యం చేశాడు, ఉమ్, ఆయన దేనికి వైద్యం చేసింది, ఉమ్, ఇవన్నీ కూడా మర్చిపోయి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే అంటే ఎన్ని పచ్చాబద్దాలు ఆడతాడో ప్రజలకి. ఇలాంటి అతను మాట్లాడినందువల్ల కూటమి ప్రభుత్వానికి మంచిదే, ఉమ్, ఇలాంటి కార్యక్రమాల వల్ల మంచిదే. కానీ ఆ బల ప్రదర్శన ఇవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ మరి ఒక మహిళా ఎస్ఐని ఉమ్, వాళ్ళ నాయకులు ప్రవర్తించిన తీరు చూసిన తర్వాత ఎంత జుగుస్పాకరంగా అవును ఉందో అక్కడ. చూడటానికి వీల్లేదు. ఉమ్, ఆ విషయంలో ఎందుకో ఇంకా పోలీసులు సరైన చర్యలు చర్యలు తీసుకోలేదు. తీసుకోలేదు. ఇది మాత్రం నిజంగానే ఆక్షేపణీయం. ఉమ్, ఇది మంచి పద్ధతి అయితే కాదు, పోలీసులకు మంచి పద్ధతి కాదు, ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. ఉమ్, ప్రభుత్వందే తప్పని నేను భావిస్తున్నాను. నేను పోలీసులను కూడా పెద్దగా దాని మీద దృష్టి పెట్టట్లా. ఉమ్, కారణం ఏంటంటే ఇదే పోలీసులు కదా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసింది. చేసింది. జగన్మోహన్ రెడ్డి మాట ఉంది, ఎవరిని ఎప్పుడు అర్ధరాత్రి ఎత్తునామంటే ఎత్తుకొచ్చింది. ఉమ్, మరి జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయించుకున్నప్పుడు అతను అన్యాయంగా అక్రమంగా కక్షపూరితంగా వ్యవహరించి నాయకులను ఆ విధంగా చేసినప్పుడు ఇదే పోలీసులు కదా చేసింది. ఉమ్, మంచి పనులు చేయడానికి మీ మాట వినరా వాళ్ళు? నిస్సందేహంగా వింటారు. ఉమ్, వింటారు. ఎందుకంటే వాళ్ళలో రగిలిపోతా ఉన్నారు చాలా మంది. ఉమ్, మా చేత తప్పుడు పనులు చేయించాడు, ఇప్పటికీ మమ్మల్ని లేనిపోయిన కేసుల్లో ఇరికిచ్చేశాడు ఉమ్, అని చెప్పని జగన్మోహన్ రెడ్డి మీద రగిలిపోతా ఉన్నారు వాళ్ళు. ఉమ్, సరిగ్గా సద్వినియోగం చేసుకోవటంలో అవకాశం ఉండి కూడా ఉమ్, అతనిలా చేయమని మిమ్మల్ని ఊరు కోరుకోవట్లా. అతనిలా అక్రమంగానో లేకపోతే దౌర్జన్యంగానో కక్షపూరితంగానో మీరు కూడా చెయ్యండి అని చెప్పని చేయించండి పోలీసులు చేతని చెప్పి ఎవరు కోరుకోవట్లా. ఉమ్, సక్రమంగా చట్టబద్ధంగా వాళ్ళ నేరాలు నిరూపితమైన సందర్భంగా కూడా ఉమ్, ఇంకా మీరు ఉపేక్షిస్తున్నారు చూడండి. ఇది మాత్రం తప్పుపడుతున్నాం, అవును. నిస్సందేహంగా తప్పుపడుతున్నాం. ఉమ్, ఇది మనకు సంబంధించినంత వరకు చూసుకుంటా ఉంటే 1983లో ఒక చిత్రం వచ్చింది, ఉమ్, ప్రతిఘటన అని చెప్పని. అందుట్లో ఒక పాట ఉంటుంది, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాసులు సింధిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం 6వ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం అని చెప్పని ఆ కథానాయికి తన వ్యవస్థలను చేసి రోడ్డు మీద తిప్పిన సందర్భంగా తను కాలేజీ లెక్చరర్ అయి ఉండి వచ్చిన సందర్భంగా కొంతమంది ఆకతాయి విద్యార్థులు ఉమ్, ఆ బొమ్మలను గీసిన సందర్భంగా మనోవేదంతో పాడిన పాట ఉమ్, వాళ్ళలో చైతన్యం రగిలించింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉర్రూ తొలగించింది కొన్ని సంవత్సరాల పాటు ఆ పాట. ఉమ్, అంటే ఆ రోజే ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి ఊహించిన ఆ కవి ఆ అవును. సన్నివేశంలో అంత అద్భుతంగా రాశారు. ఉమ్, మళ్ళీ తిరిగి పదే పదే ఈ 10-12 సంవత్సరాల నుంచి ఇట్లాంటి పునరావృతం అవుతున్నా కూడా నిన్న ముఖ్యంగా మరి అలాంటి మహిళా ఆఫీసరు ఆమెకి మరి మనోధైర్యం దెబ్బతిందా, ఉమ్, పోలీసుల మనోధైర్యం అవును. దెబ్బతిందా? దెబ్బతింది. ముందుగా మనోధైర్యం నిలపాలి అంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అంటే మీరు చట్టం తన పని చేసుకునే విధంగా వాళ్ళ కొంత స్వేచ్ఛనివ్వాలి. ఉమ్, ప్రధానమంత్రి గారు వస్తారు, వస్తే వచ్చిన నష్టం ఏంటి? అవును. ప్రధానమంత్రి గారు ముందు వస్తుంటే హంతకులని, దోపిడీదారుల్ని, రౌడీ బ్యాచ్ని ఇలాంటి వాళ్ళని విచ్చలవిడిగా తిరగనిస్తారా? లేదు. తిరగనివ్వకూడదు కదా, ఉమ్, చర్యలు అయితే తీసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు అంతమంది అక్కడ ఉన్నప్పుడు అధికారులు అందరూ కూడా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి దానికి బాధ్యులైన వాళ్ళని ఈ పాటికి గంటలోపు వాళ్ళని తీసుకెళ్ళి లోన్ వేయాల్సింది. ఉమ్, ఈ విషయంలో నేను పోలీసులు కూడా తప్పట్టలేదు, ఉమ్. కూటమి పెద్దల్ని తప్పడుతున్నాను. అంటే డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు, అదే అదే. ఉమ్, వాళ్ళు చేస్తున్నారు కావాలని. ప్రధానమంత్రి గారి పర్యటన అదే అదే. విజయవంతం కాకూడదు, ఆయన కంటే మాకు జనం ఎక్కువగా వచ్చారు అని చెప్పి చూపించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఉమ్, చేశారు, ఎట్లా వచ్చినా జనాలు అయితే వచ్చారు, వచ్చారు. కాదని మనం చెప్పడానికి వీల్లేదు, ఉమ్, కనపడతానే ఉన్నారు కాబట్టి. కానీ మీరు చేసింది ఏంటి? ఉమ్. ఇది మాత్రం ప్రభుత్వానికి మాయని మచ్చనైతే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.